హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో రెస్టారెంట్ స్టైల్‌లో చిక్కటి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే ఎగ్ మసాలా కర్రీని చేసి చూపించబోతున్నాను. ఇది చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. ఇక రుచి చెప్పక్కర్లేదు. చపాతీలోకైనా, రైస్‌లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఒక్కసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీని ప్రిపేర్ చేసుకుంటారు. అంత రుచిగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఎగ్స్‌నైతే ఉడికించి పెట్టుకోవాలి. నేనిక్కడ 5 గుడ్లను ముందే ఉడికించానండి. గుడ్లను ఉడికించాక మనం పైన ఉన్న పొట్టును తీసేసుకొని శుభ్రంగా కడిగి ఇలా సమభాగాలుగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇలా 2 ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలాగే గుడ్లన్నీ కట్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 10 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క, అలాగే 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పెద్ద సైజ్‌దైతే ఒక ఉల్లిపాయ, మీడియం సైజయితే 2 ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోండి. అలాగే 2-3 రెమ్మల పుదీనాని, కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోండి. కాస్త కొత్తిమీర తరుగును ఎక్కువ వేసుకున్నారంటే రుచి చాలా బాగుంటుంది. తర్వాత 20 దాకా జీడిపప్పు ముక్కలు వేసేసుకొని ఇదంతా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. చాలా సాఫ్ట్‌గా ఉండాలి. అలా గ్రైండ్ చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2-3 స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్రని, ఒక బిర్యానీ ఆకుని వేసుకొని, జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి పెద్ద సైజు 2 ఉల్లిపాయలని చిన్నగా తరిగి వేసుకోండి. జీలకర్ర అలాగే ఉల్లిపాయ తరుగు వేసిన వీడియో మిస్ అయిందండి. జీలకర్ర వేగాక ఉల్లిపాయ తరుగును వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 టమోటాలని వేసేసుకొని, టమోటాలని సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. టమోటా పూర్తిగా స్మాష్ అయిపోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా. టమోటా అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయాక, ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్‌ని వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు వేస్తున్నానండి. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, అలాగే ఇందులోకి చిటికెడు పసుపును కూడా వేసేసుకోవాలి. మసాలా అనేది మీరు ఒకవేళ ఇంకా స్పైసీ తినగలిగితే మిరియాల పొడిని మరి కాస్త ఎక్కువ వేసేసుకోండి. ఈ మసాలానంతా కూడా లో ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు వేయించండి. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండీ! ఆ పేస్ట్‌ని వేసేసుకొని ఇదంతా కూడా లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా. ఆయిల్ సెపరేట్ అవుతుంది అంటే మనకిది మంచిగా ఫ్రై అయిపోయినట్టు. ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం వాటర్‌ని యాడ్ చేసేసుకోవాలి. ముందుగా నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్‌ని ఏస్తున్నాను. ఎందుకంటే మనకి చెక్ చేసేసుకొని వేసుకోవాలి కదండీ! ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసామనుకోండి గ్రేవీ అనేది మరి పలుచగా అవుతుంది. అందుకని ముందుగా ఒక గ్లాస్ వాటర్‌ని వేసేసుకొని ఒకసారి గ్రేవీ అంతా కలిపి చెక్ చేసేసుకొని తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు మరి కొద్దిగా వాటర్ అయితే అవసరమయ్యాయి. నేను మరొక హాఫ్ కప్ వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇలా గ్రేవీ కలిపి చూసాము అంటే మనకి వాటర్ ఎంత వేసుకోవాలో తెలిసిపోతుంది. ఇక్కడ నేనైతే మొత్తంగా 300 ఎంఎల్ వాటర్‌ని వేస్తున్నాను అండి. ఇక్కడ నేను చూపించిన మసాలా, అలాగే గ్రేవీ అంతా కూడా 5 గుడ్లుకి. ఒకవేళ మీరు ఎక్కువ ఎగ్స్ వేసుకుంటున్నట్టయితే మసాలాని మరి కాస్త ఎక్కువగా వేసుకోండి. లేదు గుడ్లను తగ్గించి వేసుకుంటున్నట్టయితే మసాలాను తగ్గించి వేసుకోండి. ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్‌ని వేసేసుకొని కలిపాం కదా! మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకున్నామనుకోండి, గ్రేవీ అనేది మనకి బాగా ఉడికిపోతుంది. చూస్తున్నారుగా? ఇంకా గ్రేవీ పలచగా ఉంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఇందులోకి మనం ఒక మెయిన్ ఇంగ్రీడియెంట్ వేస్తున్నాం. అదేనండి శనగపిండి. జస్ట్ ఒక స్పూన్ శనగపిండిని వేసుకొని, వాటర్‌ని కొద్దిగా యాడ్ చేసి కలిపి ఇందులోకి వేసుకున్నామంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. చాలా చాలా రుచిగా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్‌లో అన్నమాట. రెస్టారెంట్‌లో గ్రేవీ చిక్కగా రావడానికి వాళ్ళు వాడే టెక్నిక్ ఇదేనండి. కొద్దిగా శనగపిండిని కలిపి వేస్తారు. అప్పుడు గ్రేవీ చిక్కగా ఉంటుంది. చాలా చాలా రుచిగా కూడా వస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మరొకసారి ఇదంతా కలిపి మరొకసారి మనం ఉడికించుకోవాలి. కొద్దిగా శనగపిండిని యాడ్ చేసాం కదా! అందుకని గ్రేవీ మళ్ళీ ఉడికించుకోవాలి అండి. మరొక 5 నిమిషాలు ఉడికించుకున్నామనుకోండి గ్రేవీ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మధ్యలో ఒకసారి కలపండి. శనగపిండి వేసాం కదా! ఒక్కొక్కసారి అడుగంటేస్తూ ఉంటుంది కాబట్టి మధ్యలో ఒకసారి కలిపి మొత్తంగా 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకు మసాలా రెడీ అయిపోయింది. చూసారా? చిక్కటి గ్రేవీతో ఎంత బాగా ఉందో. చూస్తూ ఉంటేనే ఇలాగే తినేయొచ్చు. అంత బాగా ఉంటుందండి. చూసారా? పర్ఫెక్ట్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ఎగ్స్‌ని వేసేసుకుందాం. మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ ఎగ్స్‌ని ఇందులోకి వేసుకోవాలి. కాకుంటే ఎలా అంటే అలా కాకోకుండా నేనిక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం కట్ చేసుకున్న భాగం పైకి ఉండేలాగా అంటే మిడిల్‌లో ఉన్న యెల్లో అంతా కూడా గ్రేవీలో కలిసిపోకోకుండా ఇలా వేసుకోవాలి. అప్పుడు రుచి ఇంకా బాగుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. యెల్లో అనేది గ్రేవీలో అస్సలు కలవకూడదండి.
అందుకని మీరు ఎగ్స్‌ని నేనిక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టేసేసి పైన గ్రేవీని కొద్దిగా వేయండి. అప్పుడు మసాలా అంతా కూడా ఎగ్స్‌కి బాగా అంటుకుంటుందనమాట. ఇలా గ్రేవీని పైన వేసుకున్నాం కదా! కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించామనుకోండి. అప్పుడు ఎగ్స్‌కి మసాలా అంతా కూడా బాగా అంటుకొని తినేటప్పుడు ఎగ్స్ కూడా బాగా స్పైసీగా అనిపిస్తాయి. అంతేనండి. ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ చిక్కటి గ్రేవీతో రుచిగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్‌తో తిన్నా సరే, చపాతీతో తిన్నా సరే ఎంత బాగా ఉంటుందంటే ఇక బిర్యానీ, పులావ్‌లోకి చెప్పక్కర్లేదండి. సూపర్ కాంబినేషన్. మీరు ఏదైనా మసాలా రైస్‌లు తయారు చేసినప్పుడైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా ఇలా అన్ని రకాలుగా ఇది వాడుకోవచ్చు. ఎంత రుచిగా ఉంటుందంటే నెక్స్ట్ టైమ్ మీరు ఎగ్ మసాలా కర్రీ తయారు చేస్తున్నప్పుడు ఇదే మసాలాను వాడి నేను చెప్పిన విధానంగా ట్రై చేస్తారు. అంత రుచిగా ఉంటుంది. మరి మీరు నేను చెప్పినట్టుగా ఒక్కసారి నేను చెప్పిన విధానంలో నేను చెప్పిన టిప్స్‌ని ఫాలో అయ్యి ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉండే మసాలా కర్రీని మీరు కూడా టేస్ట్ చేస్తారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.